మెదక్ మున్సిపల్ ఎన్నికల ఘర్షణలో అరెస్ట్ అయిన 13 మంది బీఆర్ఎస్ కార్యకర్తలను సంగారెడ్డి జైలులో పరామర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. పోలీసుల తీరుపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తూ ఉన్నారని మండిపడ్డారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అని పోలీసులను హెచ్చరించారు. పోలీసులను బూతులు తిట్టిన కాంగ్రెస్, బీజేపీ నాయకులపై కేసులు ఎందుకు పెట్టలేదు అని ప్రశ్నించారు హరీష్ రావు. అన్యాయాన్ని ప్రశ్నించినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి ఈరోజు సంగారెడ్డి జైల్లో నిర్బంధించారు. ఇంకా బాధాకరమైన అంశం ఏంటంటే అరెస్ట్ అయినటువంటి 13 మందిలో 6 ఎస్సీలు. ఈ ఎస్సీల మీదనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు. ఇది ఎక్కడ భారతదేశంలో ఉంటుందా? అంటే ఎంత ఆగమాగం ఉన్నారంటే 307 సెక్షన్ పెట్టినారు. 307 సెక్షన్ ఇంపోజ్ చేయాలన్నప్పుడు ఒక పిటిషన్ వస్తే ఎవరికైనా ఇంజురీ జరిగిందా, ఇంజురీ జరిగితే అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లి మెడికల్ రిపోర్ట్ తెప్పించి గాయమైందని చెప్పి డాక్టర్లు నిర్ధారిస్తే 307 సెక్షన్ ఇంపోజ్ చేస్తారు. అసలు మెడికల్ రిపోర్ట్ లేదు, ఇంజురీ జరిగిందే లేదు, గాయం అయిందే లేదు. గాయం కాకపోయినా 307 సెక్షన్ పెడతారు. ఎస్సీల మీదనే ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారు. అంటే ఎంత గుడ్డిగా ఈరోజు పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారో మనకు అర్థమైతా ఉంది. నేను ఆ పోలీసు అధికారులను కూడా హెచ్చరిస్తా ఉన్నా. ఇలా మెడికల్ రిపోర్ట్ లేకుండా ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి ఇష్టారాజ్యంగా మీరు మా వాళ్ళని అరెస్ట్ చేస్తుంటే రేపు వీటన్నిటికీ మీరు సమాధానం చెప్పాల్సి వస్తుంది. చట్టం ఇవాళ కాకపోతే రేపైనా మిమ్మల్ని శిక్షించక తప్పదు. రేపు దీనికి తగిన మూల్యం మీరు చెల్లించుకోవాల్సి వస్తుంది.